ఎడిటర్ అనాలిసిస్. దువ్వాడ శ్రీనివాస్ కేర్ ఆఫ్ టెక్కలి, వైసీపీ ఎమ్మెల్సీ ఫైర్ బ్రాండ్, కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పి ఆయనకు ఒక ట్యాగ్ లైన్. ఇప్పుడు ఆయన మిస్ అయ్యాడట, కిడ్నాప్ అయ్యారని కొంతమంది, ఆయనే మిస్ అయ్యారని కొంతమంది, ఎక్కడెక్కడో సెల్ లొకేషన్స్ కనిపిస్తున్నాయని చెప్పి పోలీసులు. రోడ్డెక్కిన దివ్వెల మాధురి గారు, ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటాయో గత కొన్ని సంవత్సరాలు పెట్టి చూస్తున్నాం. వాళ్ళిద్దరూ కూడా దేనికి కూడా బ్యాక్ స్టెప్ వేయరు, దేనికన్నా సిద్ధం అంటారు. సో అన్నిట్లోని కూడా కలిసి ఉండాలనుకుంటున్నారు, ఇంకా ఫిక్స్ అయ్యారు. ఫ్యామిలీ విషయాలు అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, చాలాసార్లు అయినాయి. ఇంకా అన్నీ అయిపోయినాయి. వాళ్ళు ఏదో ప్రశాంతంగా వ్యాపార రంగంలోకి వెళ్ళారు, ఏదో వ్యాపారాలు చేసుకుంటున్నారు హైదరాబాద్లో. అలాగే విశాఖపట్నంలో కూడా రీసెంట్గా ఒక షోరూమ్ ఓపెన్ చేసుకుంటున్నారు, వక్లా సిల్క్స్ అనుకుంటా, వక్లా సిల్క్స్ పేరు మీద వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. రాజకీయాలకైతే కాస్త దూరంగా ఉన్నప్పటికీ కూడా ఏవో కాంట్రవర్సీ మాట్లాడుతూనే ఉంటారు. సరే, ఇదంతా ఏంటి అసలు? ఈయన మిస్సింగ్ ఏంటి? ఎక్కడ మిస్ అయ్యాడు? ఎవరు కిడ్నాప్ చేశారు? అసలు కిడ్నాప్ చేశారా? ఆయనే వెళ్ళిపోయాడా? ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఆవిడ దిబ్బులు గారు అయితే చాలా సీరియస్గా, చాలా హాట్గా ఉన్నారు. ఆవిడ వేడెక్కిపోయి ఉన్నారు, తెలుసు కదా. జనరల్గా ఆవిడ మామూలుగానే మాట అంతా కూడా చాలా హార్ష్గా ఉంటుంది. ఇలాంటి టైంలో ఉంటే బగ ఉండిపోతున్న మాధురి. ఏం జరిగింది? కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ మనం ముందుగానే చెప్పుకున్నాం. ఏదో ఒక ఇష్యూలో ఇంకా తరచూ వివాదాల్లోనే ఉంటాడు కదా. ఏదో ఇష్యూ రెచ్చగొట్టినట్టు మాట్లాడతాడు, ఎవరైనా రెచ్చగొట్టినట్టు మాట్లాడిన డోంట్ కేర్ అన్నట్టుగా ఉంటాడు. వైసీపీలో ఫైర్ బ్రాండ్గా కూడా ఆయన పేరు ఉన్నది. ఆ తర్వాత ఆయన ఏదో పక్కన పెట్టారన్నారు. ఇప్పుడు ఆయన సీట్ ఇస్తారో ఎవరో, ఇచ్చినా ఇవ్వకపోయినా నేనైతే పోటీ చేస్తాను, నేనైతే రాజకీయాల్లో ఉంటాను, నేను దేనికి భయపడినా ఎవరికి ముఖ్యంగా ఆ చిన్న ఎడిగి మీద ఆయన విపరీతమైన ఆరోపణలు చేస్తుంటారు. ఆ చిన్న మీద విపరీతమైన దాడికి దిగుతుంటారు రెగ్యులర్గా. అయితే దువ్వాడ ఏం చేసినా అది హైలైట్ కావాల్సిందే, హెడ్లైన్స్లో ఉండాల్సిందే. ఆ టైప్లో ఆయన మాట్లాడుతుంటాడు. అయితే గత ఏడాది దీనికి సంబంధించిన పూర్వపరాలు ఏంటంటే, గత ఏడాది పవన్ కళ్యాణ్పై అనుచిత ఈయన కామెంట్స్ చేశాడని ఈ నెల 22న విచారణకు హాజరైన దువ్వాడ పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న దాంతో విచారణకు రమ్మన్నారు. విచారణకి హాజరయ్యారు. 2 గంటల పాటు పోలీసులు విచారించారు. అప్పుడు పెద్ద ఎత్తున అధికారులు వాళ్ళు విచారించారు. అప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అయింది, విపరీతంగా ట్రోల్ అయింది. దువ్వాడని ఏదో అయిపోయిందని పైన అడవుడు చేయడం ఇదంతా. మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారండి. అయితే ఈసారి విచారణకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దువ్వాడని అరెస్ట్ చేస్తారు ఈరోజు. అయితే విచారణ కోసం ఈయన టెక్కల్ నుంచి కొత్తూరు పిఎస్కు బయలుదేరాడట. ఇక్కడున్న ప్రాథమిక సమాచారం మాత్రమే, ఇది ఇలాగే ఉండాలని లేదు. బయలుదేరి మార్గ మధ్యలో తన వ్యక్తిగత వాహనం నుంచి వేరే వాహనంలోకి ఆయన ఎస్కేప్ అయ్యారు, లేకపోతే ఎవరన్నా లాక్కి వెళ్ళారా? టైంకి విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు ఆరా తీస్తున్నారట. ఇక దువ్వాడ శ్రీనివాస్ మిస్ కావడంతో అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఏంటి అని పోలీసులు పూర్తి స్థాయిలో దాని మీద ఒక ఫోకస్ పెట్టారు. పోలీసులు దువ్వాడను అరెస్టు చేశారని మాధురి ఆరోపణలు. ఈవిడేమంటారు? ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోడు, ఆయనకు భయం అంటే ఏంటో తెలియదు, తెగించున్నాడు ఆయన ఎందుకు వెళ్ళిపోతారు? పోలీసులే కావాలని అరెస్ట్ చేశారు, ఆయన ఎక్కడో ఓ మిస్టరీగా దాచారు. ఇది ఇప్పుడు ఇది ఒక టెన్షన్గా ఉంటున్నది. పోలీసులు అరెస్ట్ చేశారు, అది బయటికి చెప్పట్లేదంటే ఎటు నుంచి ఎటు అవుతుందో అని. సో మేము అరెస్ట్ చేయలేదని కొత్తూరు పోలీసులు అంటున్నారు, లేదు మీరే అరెస్ట్ చేశారని ఈవిడ అంటారు. సరే, దువ్వాడ మెయిల్ నుంచి ఎస్పీకి సమాచారం అట. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాను, నాకు 3 వారాల గడువు కావాలి, 3 వారాల తర్వాత విచారణకు హాజరవుతాను అని చెప్పి విజ్ఞప్తి. అయితే ఒడిశాలో ట్రేస్ అవుతున్న దువ్వాడ సెల్ సిగ్నల్స్ అని. ఇది ఎలా ఉందంటే నిమిషానికి ట్విస్ట్లా మారుతున్న దువ్వాడ ఎపిసోడ్. ఈయన ఒక మెయిల్ పంపించాడట. నాకు తెలిసి ఇప్పటి వరకు నాకున్న సమాచారం ఏంటంటే ఏజీ హాస్పిటల్కి ఆయన ఏదో చికిత్స కోసం వెళ్ళాడు, హైదరాబాద్లో ఉన్నారు అన్నది నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసిన సమాచారం. లేదు, ఈయన ఒరిస్సాలో ఉన్నారు, ఒరిస్సాలో ఈయన ఫోన్ సిగ్నల్ ఎందుకు ఉంది? ఇప్పుడు ఎందుకు ఈయన మాట్లాడట్లేదు? వీడియో ఒకటి రిలీజ్ చేయొచ్చు కదా, నేను క్షేమంగానే ఉన్నాను. అది లేదు. అక్కడ ఆవిడ మాధురి ఆందోళన వ్యక్తం చేస్తున్నది. వీళ్ళు అరెస్ట్ చేసుంటారు, పోలీసులు అరెస్ట్ చేశారు, పోలీసులే మిస్సింగ్ చేశారని. లేదు, మాకేం తెలీదు, ఆయన వాహనంలో వచ్చి వేరే వాహనంలో జంప్ అయిపోయాడు. అదేమన్నా ఒరిస్సాలో టెక్కలి ఒరిస్సా అంటే ఇవన్నీ కూడా బార్డరు, పలాస ఒరిస్సా, ఇచ్చాపురం బార్డరు ఒరిస్సాకి. దీనికి పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, అది నేషనల్ హైవేలో. సో ఆ నేపథ్యంలో గట్టి కొడుతూ గంటన్నరలో బార్డర్ దాటేస్తారు.
మరి అలాగే వెళ్ళిపోయాడు ఆయన, అరెస్ట్ చేస్తారని. లేదు 3 వారాలు గడువు అడిగారు కాబట్టి, ఎస్పీకి చెప్పారు కాబట్టి ఈయన ఇప్పుడు హాస్పిటల్లో అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా, గుండె సంబంధిత వ్యాధి అని చెప్పి మెసేజ్ పెట్టారు. సరే, ఆ మెడికల్ రిపోర్ట్లు అవి పెడతారు, దాని మీద విచారణ పెద్దగా పిల్లాల్సిన అవసరం లేదు. సో ఇదే జరిగితే నిజంగా ఆయనకు ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి, చికిత్స చేయించుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత కేసులు ఇవన్నీ కూడా తర్వాత అంశం. లేదు నిజంగా కానీ ఆయన కిడ్నాప్ చేశారా, ఈ ప్రచారం ఎందుకు జరుగుతుంది? ఎవరు కిడ్నాప్ చేసుంటారు? కిడ్నాప్ చేసి ఏం చేశారు? లేదు పోలీసులు అరెస్ట్ చేసి చెప్పట్లేదా? ఎందుకు పోలీసులు అరెస్ట్ చేసి చెప్పకుండా ఉండడానికి ఏముంది ఇందులోని? అదేం పెద్ద సీరియస్ కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆయన తిట్టారు, సరే కేసు పెట్టారు, దానికి ఏదో ఉంటాయి ప్రొసీడింగ్స్, ఆ రకంగా వెళ్తారు. లేదా అరెస్ట్ చేస్తే చేస్తారు, రిమాండ్కి వేస్తారు. అవన్నీ మరి దారుణంగా తిట్టడం, లేదా ఇంకోటి తిట్టడం, ఇంకోటి చేయడం అన్నది. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిట్టడం అనేది ఒక ప్యాషన్ అయిపోయింది ఇప్పుడు. తిట్టకపోతే రాజకీయ నాయకుడు కాదేమో అన్నట్టుగా వింతగా చూస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో మరి గత సంవత్సరం ఇప్పుడు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు మొన్న ఏమంటారు, ఎవరో నన్ను తిట్టారట, నేను అవన్నీ పెద్దగా పట్టించుకోను, దాని మీద ఏమో వాళ్ళని స్టేషన్కి పిలిచారు, అరెస్టులు చేశారని ఆయన మాట్లాడాడు. ఆయన చాలా క్లారిటీగా మాట్లాడారు. ఆయన ఎవరెవరో ఏదేదో తిడుతుంటారు, ఏదేదో మాట్లాడుతుంటారు, అవన్నీ నేను ఎక్కడ తల మీద పెట్టుకుంటాను, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తిట్టుకుంటారు, ఎవరు తిట్టుకున్నంతట్లా తిట్లన్నీ తగులుతాయా? ఇందులో తిట్టడం, తిట్టకపోవడం, లేకపోతే వేరే అంశాలన్నీ కూడా అది ఒక మరి వాళ్ళు పెరిగిన వాతావరణమో, లేకపోతే అలా అయితేనే మనం ఉంటామని ఎవరైనా నూరు పోసారో, లేదా వాళ్ళ మైండ్ సెట్ మారిపోయిందో, ఏదైనా జరగవచ్చు. కాక ఈ బూత్ తిట్టుకోవాల్సిందే. సరే ఓకే, ఆయన తిట్టడం తిట్టకపోవడం అవన్నీ కూడా తర్వాత అంశం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? దువ్వాడ ఎక్కడ? ఇది ప్రశ్న. నిజంగా కిడ్నాప్ అయ్యాడా? ఒరిస్సాలో సెల్ సిగ్నల్స్ అన్నది ఎంతవరకు నిజం? ఎందుకంటే ఒక్కొక్క రకమైన కథనం వస్తుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏజీ హాస్పిటల్కి ఆయన ఏదో హెల్త్ బాగోలేదు అందుకని వెళ్ళాడు అని, ఎస్పీకి మెయిల్ పెట్టారని, కొన్ని వాటిల్లో మీడియాలో వచ్చేవేంటి, లేదు కిడ్నాప్ చేసేసారు, అతను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని ఒకటి, మరొకటి ఒరిస్సాలో ట్రేస్ అవుతున్నదని ఒకటి. ఏదైనప్పటికీ కూడా మాధురి గారు అయితే రోడ్డు ఎక్కారు, ఆవిడ ఫుల్ అడావిడి చేస్తున్నారు, నా భర్తను నాకు తెచ్చివ్వండి అని చెప్పి ఆవిడ మాట్లాడే పరిస్థితి. మరి ఇది ఎంత దూరం వెళ్తుంది? అసలు దువ్వాడ ఎపిసోడ్ ఏంటి? దువ్వాడ ఎక్కడున్నారు? నిజంగా ఆయన హాస్పిటల్కి వెళ్ళేలా ఉంటే ఈ పాటికి ఒక వీడియో రిలీజ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా వీడియోలు వాళ్ళు కొట్టిన పిండి అలా అలవోకగా పెట్టేస్తారు. సో అలాంటి పరిస్థితుల్లోని మరి దువ్వాడ మిస్సింగ్ అన్నది ఒక మిస్టరీగా మారింది. మిస్ అయ్యాడా, లేకపోతే ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా, అది తేల్చాలి. ఓ బిగ్ బ్రేకింగ్, హై టెన్షన్. ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర కూడా, మాధురి గారి వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఒక హై టెన్షన్ ఉందట. ఆవిడైతే హైదరాబాద్లోనే ఉన్నారంటున్నారు. హైదరాబాద్లో ఆవిడ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మరి దువ్వాడ ఏజీ హాస్పిటల్కి వెళ్ళి ఉండాలి. ఈవిడ హైదరాబాద్లో ఉంటే ఆయన టెక్కల్లోనే, కొత్తూరులోనే ఎందుకు వెళ్తారు? సో చెప్పాలి, దీనికి మీద ఒక క్లారిటీ ఇవ్వాలి, పోలీసులు కూడా దీన్ని నిగ్గు తేల్చాలి. లేకపోతే ఇవన్నీ కూడా మళ్ళీ వేరే డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉంటుంది కొంతమంది మాత్రం. అదేదో తేలాలి. మళ్ళీ ఒకసారి దువ్వాడ మాధురి లైమ్ లైట్లోకి వచ్చారు, హడావుడు చేస్తూ చూడండి. ఇది ఆవిడ టెన్షన్గా ఆవిడ ఫోన్లు మాట్లాడడం, పోలీస్ స్టేషన్లో ఉండడం, మొన్న విజువల్స్ అన్నీ కూడా ఇప్పుడు కూడా ఆ రకంగా